మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ మహాశుక్రవారము 7 మాటల శిలువ ధ్యానం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానించబోతున్నాము. 7 అనేది చాలా సంపూర్ణ సంఖ్య, మనందరికీ విదితమైంది. దేవుడు 6 దినములు సృష్టి చేసి 7వ దినమున విశ్రాంతి పలికాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాట క్షమాపణతో ప్రారంభించి 7వ మాటతో సంపూర్ణం చేశాడు. ఆయన 7 మాటలు పలికినది యాదృచ్ఛికంగానో అనాలోచితంగానో బాధలో నుంచో కాదు, కానీ మానవ రక్షణ ప్రణాళికలో ఆయన తాను ఏదైతే సంపూర్ణం చేశాడో ఆ సంపూర్ణతలో నుంచి పలికినటువంటి మాటలు 7 మాటలు. సో ఇవి యాదృచ్ఛికమైనవి కావని మనం భావించాలి, లేదా ఆయన బాధలో నుంచి వచ్చిన మాటని భావించకూడదు. బాధ ఇవన్నీ కాకుండానే మానవుని కొరకు ఆయన చేసినటువంటి ప్రణాళిక సంపూర్ణమైంది. ప్రధాన యాజక ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతాడు, నీవు నాకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటి నేను సంపూర్ణము చేసి. ఆ ప్రార్థన అంతా కూడా యేసు ప్రభువారి పని సంపూర్ణమవుతున్నట్లు ఆయన విరివిగా తండ్రితో మాట్లాడినటువంటి ప్రార్థన. యేసు ప్రభువారి లోకమందు తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించడంలో భాగంగా ఆయన రోమా చట్టం ప్రకారం ఆయన సిలువ వేయబడ్డాడు. యూదా ధర్మశాస్త్రం ప్రకారం కూడా మ్రాను మీద వేలాడదీయబడివాడు ప్రతివాడు శాపగ్రస్తుడే అని రాయబడింది ధర్మశాస్త్రంలో. రోమా చట్టంలో రోమీలకు కాకుండా, పౌరసత్వం కలిగిన వారికి కాకుండా, పౌరసత్వం లేని వారికి, బానిసలకు, వెలివేయబడిన వారికి, నీచమైన బ్రతికినటువంటి వారికి వేసేదే శిలువ శిక్ష. కాబట్టి యేసు ప్రభువారు ఈ శిలువ శిక్ష రోమా చట్ట ప్రకారంగా తీసుకున్నాడు. రోమా చట్ట ప్రకారంగా నీచులైన వారికి ఇచ్చేటువంటి శిక్ష అది. యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్న శిక్ష ఆయనను ఏ రీతిగా ఎంచిందో మనం అర్థం చేసుకోవాలి. ఒక నీచమైన శిక్షను ఆయన భరించాడు. శాపగ్రస్తమైన శిక్షను ఉమ్మివేసే శిక్ష. అంటే ఎవరు సిలువేయబడతారో ఆ సిలువేయబడిన వాడు నీచుడు. ఆ నీచును చూసి దారిన పోయే వారందరూ ఉమ్ము వేసుకుంటూ వెళ్ళాలి. అందుకని యేసుక్రీస్తును చూచిన వారందరూ, ఆయనను ద్వేషించిన వారందరూ, అన్ని జనులు కొందరు, యూదుల్లో కొందరు ప్రభుని చూచి ఉమ్ము వేశారు. యేసు ప్రభువారు మనందరి కొరకై ఎంత నీచమైన, హేయమైన, శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని ఆయన భరించాడు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల వ్యవధిలో 7 మాటలను ప్రభు పలికి ఆయన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించినట్టు మనము లేఖనాలు చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఏ రకమైన హక్కులు దక్కనివ్వలేదు. మీరు యోధా చట్టాన్ని చూడండి, రోమీల చట్టంలో చూడండి. 2 రీతిలుగా చూసినప్పటికీ, సామాజిక విధానంలో చూసినప్పటికీ, ఏ విధానంలో ప్రభుకి ఏ హక్కులు లేకుండా చేశారు. యూదా ధర్మశాస్త్ర ప్రకారము సరైన నేరము మోపబడలేదు. ఆయనను ప్రభుని శిలువ మరణానికి అప్పగించారు. రోమా చట్ట ప్రకారం చూస్తే పిలాతు చాలా క్లియర్గా చెప్పాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని. ఆయనను ఆ రోమా చట్టము యేసుక్రీస్తు ప్రభువారికి వర్తించకుండా దానిలోని శిలువ మరణాన్ని యేసు ప్రభువారికి ఆపాదించారు.
సామాజికంగా చట్టం ఒక న్యాయం ఉంటుంది, మనిషి చేసిన తప్పును బట్టి శిక్ష ఉంటుంది. కానీ యేసు ప్రభువారు ఏ నేరం ఏ పాపం చేయకపోయినా కూడా ఆయనను శిక్షించడం, బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేసి యేసు ప్రభువారిని ప్రతిగా శిలువ మరణానికి అప్పగించారు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని రీతులుగా నీచము చేయబడ్డాడో, హేయము చేయబడ్డాడో, చీదరించబడ్డాడో, అన్యాయం చేయబడ్డాడో, హక్కులన్నీ ఆయనకు చెందవలసిన రావాల్సిన హక్కులు, ధర్మశాస్త్ర చట్టపరమైన హక్కులన్నీ ఆయన్ని తీసివేసి ఆయన మరణానికి అప్పగించారు మనం చూస్తాం. కాబట్టి ఈ దినం ఈ విధమైనటువంటి 7 మాటలను, ఆయన పలికిన 7 మాటలను, ఆ బాధలో నుంచి పలికి 7 మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం చేసేటువంటి వారు అది యాదృచ్ఛికమైందని భావించరాదు, వినేవారు అది యాదృచ్ఛికమైందని భావించరాదు. ధ్యానం చేసేవారు అది లోకయుక్తంగా ధ్యానం చేయరాదు. ధ్యానం వింటున్నటువంటి వారు నిలబడిన మనిషిని లోకయుక్తంగా చూడరాదు. అప్పుడు అలాగ చేసిన మన ఈ ధ్యానము దారి తప్పింది. అందుకనే లోకయుక్తంగా కాకుండా, యాదృచ్ఛికంగా కాకుండా, పరధ్యానంతో కాకుండా, ధ్యానంతోనూ, ధ్యాసతోనూ, శ్రద్ధతోనూ వీటిని మనం చేయగలిగితే, ఈ ధ్యానం చేయగలిగితే మనందరి ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదంగా, నిజ పశ్చాత్తాపానికి కారణంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తూ ఈ ఉపోద్ఘాతాన్ని నేను ముగిస్తున్నాను. ధ్యానం చేసేవారు గుర్తించండి, 20 నిమిషాలు మాత్రమే ధ్యానం చేయాలి. అలాగే ధ్యాన సమయంలో దయచేసి మధ్యలో లేచి ఎవరు అటు ఇటు తిరగొద్దండి. ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరు లేచితే అందరూ చూపు వారి మీద ఉంటారు. సో ధ్యాస పోయింది. ఏదైనా మిడిల్లో పాట పాడేటప్పుడు, బైబిల్ రీడింగ్ చేసేటప్పుడు మీకు వాటర్ అనేది వస్తుంటే వెళ్ళడం. పెద్ద వయసు వాళ్ళు అంటే తప్పదు, వారు ఏ సమయమైనా వెళ్ళొచ్చు. కానీ మిగిలిన వారు మాత్రం ధ్యానం సమయంలో అటు ఇటు తిరగొద్దు. ముఖ్యంగా పిల్లలు, యవనస్తులు ఎవరైనా దయచేసి అటు తిరగొద్దని మనం చేస్తున్నాం. ఆహా మహాత్మః శరణ్యం మనకి లాస్ట్ పేజీలో ఉంది ఈ ప్రోగ్రామ్ షీట్లో. పల్లవి మొదటి చరణం పాడదాము. ప్రతి మాటకు ముందు ఆ చరణాన్ని మనం పాడతాం, జ్ఞాపకం చేసుకుందాం.